ఏమైంది? సీరియల్ అయిపోయిందా? కాదండి, గ్యాస్ అయిపోయింది. చపాతీ సగం మధ్యలోనే ఆగిపోయిందండి. సర్లే కానీ పక్కన శుభం అడుగుపోయి. మొదులు లేదు మొగుడో అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నట్టుంది. ఆమె మన దగ్గరికి వచ్చిపోయిందండి గ్యాస్ ఉందా అని. మళ్ళీ బెండకాయలా? ఇవి తింటే బుర్ర పెరిగిద్ది అన్నావు, మరి తిన్నవా నిడిపోతాయి అమ్మ. తిన్నది బుర్రకే వెళ్తుంది, కాకపోతే అది నువ్వు వాడితే కదా నీకు తెలిసేది. ఏవండి, నాకు ఒక డౌట్, ఈ వంకాయలు ఎందుకు ఎప్పుడు నల్లగా ఉంటాయి? ఏం లేదే, అవి ఎండకి ట్యాన్ అయ్యాయి అంతే. లోపల మాత్రం మంచు ముక్కల తెల్లగా ఉంటాయి. అవునా? అయితే వీటికి సన్ స్క్రీన్ రాసి అమ్మొచ్చుగా. శ్రావణి, నీకోసం మంచి షూ తెచ్చమ్మాయి. అసలు బాగాలేవండి, మీకు బొత్తిగా సెలక్షన్ తెలియనే తెలీదు. అవును నిజమే, ఆ విషయం నేను చేసుకున్న తర్వాత తెలిసింది నాకు. శ్రావణి ఒకసారి ఎట్రా. ఎందుకండి? లోపల ఎవరు ఉన్నారు, వాళ్ళకి టీ కాఫీలు ఇద్దురా. లోపల ఎవరున్నారబ్బా? ఎవరు లేరే, ఈయన టీ కాఫీలు అడుగుతున్నారు. అర్రే, ఎవరున్నారండి ఇక్కడ? ఎవరు లేరుగా కదా. ఫ్యాన్లు లైట్లు కట్టాడు, కరెంట్ బిల్లు. పాపం మా ఆయన ఎంత టెన్షన్ పడుతున్నాడు. పిల్లల ఫీజు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి. పాపం ఒక మగాడికి ఎంత టెన్షన్ ఉంటుందో కదా. నిన్న ఎదురింటి ఆవిడ నన్ను చూసి నవ్వింది. ఆమె మనసులో నా మీద ఏదో ఉంది. అదేంటో తెలుసుకుందామంటే మళ్ళీ ఆవిడ కనిపించట్లేదు. కనీసం ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నా బాగుండేది. తాళాలు ఇవ్వండి, కిట్టి పార్టీకి వెళ్ళాలి. పక్కనే కదే, కారు ఎందుకు? 5 లక్షల కారులో వెళ్తేనే మర్యాద పెరుగుతుంది. అవునా? సరే, ఈ 10 రూపాయలు తీసుకొని 50 లక్షల బస్సులో వెళ్ళు, ఇంకా మర్యాద ఉంటుంది. ఓయ్, ఫోన్ తో జాగ్రత్త. ఫోన్ ఉంటే చాలు, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరిని దారాల్సిన అవసరం లేదు. మ్యాప్స్ ఉన్నా లేకపోయినా ఇంట్లో మాత్రం నేను చెప్పిన రూట్ లోనే వెళ్ళాలి, లేదంటే మీరు గమ్యం చేరరు. సరే కదా? కనీసం ఇంటికి కూడా రాలేదు. జాగ్రత్త. ఏం చేస్తారు? రోజు అదే వంట, అవే పనులు. అసలు పెళ్ళయ్యాక నువ్వు నాకేం కొనిచ్చావు? నీకు ఏం కొనివ్వలేదా? హై బీపీ, షుగర్, టెన్షన్ అన్ని నేనిచ్చినే కానీ. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏది? ఇంకేముందండి, నేను పుట్టింటికి వెళ్తానన్నప్పుడు మీ ముఖంలో వచ్చే ఆనందం కాంతి వేగం కంటే ఎక్కువే ఉంటుంది. నా బర్త్డే కదా, నాకేం గిఫ్ట్ కొని పెడతా? అదిగో అక్కడ ఎర్రటి కారు కనిపిస్తుంది, చూసావా? అది నా కోసమేనా? సరిగ్గా అదే కలర్ లో ఉండే 10 రూపాయల నెయిల్ పాలిష్ కొని పెడతా. బేబీ, ఇడ్లీ ఏంటి మరి ఇంత తెల్లగా ఉన్నాయి? పిండి రుబ్బేటప్పుడు దాంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ వేసానండి. ఏమండి, దెయ్యం పోవాలంటే ఏం చేయాలి? తాయిత కట్టాలి. మరి దెయ్యం రావాలంటే? తాళి కట్టాలి. ఇది పల్లెం, దీని కొట్టి సౌండ్ వస్తుంది. ఇది పెళ్ళాం, దీని కొట్టి దీని బలం మొత్తం వస్తుంది. సాంబార్లో మునక్కాయలు ఎక్కడ అమ్మాయి? అబ్బా, సముద్రంలో చేపలు కనిపిస్తాయా? లోపల ఎక్కడ ఉంటాయి వెతుక్కోవాలి. శ్రావణి, ఇది సమ్మర్ కదా, రోజు కనీసం 6 గ్లాసులు నీళ్ళు తాగాలి. మన ఇంట్లో ఉంది 2 గ్లాసులు మాత్రమే, కానీ నేను 6 గ్లాసులు నీళ్ళు ఎలా తాగలను? పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వేం బాధపడమాట, మిగతా 4 గ్లాసులు నేను షాప్కి వెళ్ళి కొనుక్కొని వస్తాను. మీరు నా భర్త మాత్రమే కాదు, నా పాలిట దేవుడు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? పెళ్ళైందిగా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఇంట్లో అన్నం వండేవని చెప్పి బయట బిర్యానీ తినకుండా ఉంటావా? పెళ్ళైన దగ్గర నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడడమే లేదు. మాట్లాడదామంటే నువ్వు అసలు గ్యాప్ ఇస్తేనే కదా, కాకిలా కావు 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 అని అరుస్తూనే ఉంటావు. సోమవారం షాపింగ్ కి, ఓహో, మంగళవారం హోటల్ కి, ఆహా, బుధవారం ఔటింగ్ కి, ఎక్సలెంట్, గురువారం డిన్నర్ కి, శుక్రవారం సినిమాకి, శనివారం పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటది? పెళ్లి జరిగితే ఆదివారం గుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? అడుక్కోవడానికి. మీకు నాలో నచ్చే 3 విషయాలు చెప్పండి. నీ మౌనం, నీ నిద్ర, నీ పుట్టింటి ప్రయాణం. నీళ్ళల్లో రాయి మునుగుతుంది, కప్ప తేలుతుంది. ఎందుకు?
కప్పకి ఈత వచ్చండి, రాయికి రాదు అందుకు. మా తల్లే. శ్రావణి, ఒక ఆంటీ 5 చపాతీలు చేసింది. అప్పుడు ముగ్గురు ఆంటీలు కలిసి ఎన్ని చపాతీలు చేస్తారు? 15 చపాతీలు చేస్తారండి. నీ బొంద. ముగ్గురు ఆంటీలు ఒక దగ్గర కూర్చుంటే ముచ్చట్లు పెట్టుకుంటారు, చపాతీలు ఎందుకు చేస్తారు? మీరు ప్రతి ఉదయం లాన్ లోకి ఎందుకు వెళ్తారు? విటమిన్ డి కోసం. నిన్ననే ఆమె ఇల్లు మారిందిలే. ఆ? మీకోసం టీ పెట్టేనా? పెట్టు, తాగేస్తాను. కానీ టీ ఎలా ఉండాలంటే తాగగానే ఒళ్ళు పులకరించిపోవాలి, మనసు డాన్స్ చేయాలి. మన ఇంటికి వచ్చేది గేదె పాలు, నాగిని పాలు కాదు. ఏవండి, బిర్యానీ తినండి. వాసనకే కడుపు నిండిపోయింది. కడుపు నిండింది అన్నారు ఇంకా బిర్యానీ ఎందుకు? ఏమే, నువ్వంటే నాకు భయం అనుకున్నావా? అబద్ధాలు చెప్పకండి. మీరు నన్ను చూడడానికి 10 మందితో ఆటోలో వచ్చారు, అప్పుడు భయపడింది ఎవరు? మీరు. నిశ్చితార్థానికి 100 మందితో బస్సులో వచ్చారు, అప్పుడు భయపడింది ఎవరు? మీరు. పెళ్లికి 500 మందితో లారీలో వచ్చారు, అప్పుడు భయపడింది ఎవరు? మీరు. సింగిల్ గా సింహం లాగా నేను మీ ఇంటికి ఒక్కదాన్నే వచ్చాను, ఇప్పుడు చెప్పండి భయపడింది ఎవరు? మీరా నేనా? నేనేనమ్మా భయపడింది. బేబీ, నీకు దేవుడు ఎదురు వరం కోరుకోమంటే ఏ వరం కోరుకుంటావు? 7 జన్మలు మీరే నా భర్తగా రావాలని కోరుకుంటానండి. మరి మీరు? ఇదే 7వ జన్మ అవ్వాలని కోరుకుంటా నేను. లంచ్ లోకి చికెన్ బిర్యానీ చేసేనా లేక చికెన్ పలావ్ చేసేనా? ముందు నువ్వు వంట చేయి, దానికి పేరు నేను పెడతా. మేడం, చీమలు పౌడర్ కొంటారా? ఒక్కసారి జరిగితే 100 చీమలు ఒకేసారి చేస్తాయి. ఈ రోజుల్లో చీమలకు పౌడర్ కొంటే రేపు దోమలు లిప్స్టిక్ అడుగుతాయి. శ్రావణి, బయటికి వెళ్ళి వస్తా నేను. అయితే వచ్చేటప్పుడు గోబీ తెస్తావా? గోబీలు గీబులు హెల్త్ కి మంచిది కాదులే. అయితే 1 కేజీ కాజు, 1 కేజీ బాదం దా. గోబీతో పాటు పానీపూరి కూడా తెస్తానమ్మా. 2 కళ్ళు బాగానే ఉన్నాయిగా, బియ్యంలో రాళ్ళు ఏరలేవా? మీకు 32 పళ్ళు బలంగానే ఉన్నాయి, ఆ మాత్రం 4 రాళ్ళు నమల్లేవా? సరే, నేను ఆ 4 రాళ్ళు నమ్ములుతాను, నువ్వు ఈ 1 రాయి నమ్ములు చాలు. డిప్రెషన్. వీడెవడు నాకు చెయ్యి ఊపుతున్నాడు? హలో హలో, ఎక్కడున్నావు? వీడెవడో ఇక్కడ చెయ్యి ఊపుతున్నాడు. ముందు చేతిలో కళ్ళజోడు తీసి కళ్ళ పెట్టుకో. వస్తున్నా వస్తున్నా. ఫ్యాన్ తిరగడం లేదబ్బాయి, ఒకసారి వచ్చి చూడు. ఎంత అయింది? మొత్తం 1000 అయింది. 1000? ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నా, డోంట్ డిస్టర్బ్ మీ. తాగేసి వచ్చావా? ల్యాప్టాప్ లో చేయాల్సిన వరకు సూట్ కేసు మీద చేస్తారా ఎవరైనా? బంగారు నగలు కొనిస్తే నా మీద ఉన్న ప్రేమ మీకు పెరుగుతుందండి. నగలు కొనిస్తే పెరిగేది ప్రేమ కాదే, క్రెడిట్ కార్డు బిల్లు. ఓయ్, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొస్తా. నైట్ ఏం చేయాలి? ఏమన్నా చెయ్యి, కానీ ఫోన్ మాత్రం చేయమాక. నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. ఓకే, కారణం ఏమిటో అడగవా? అవసరం లేదు, నేను నీ మాటను గౌరవిస్తా. అట్లుంటది మనతో. ఏంటండి, ఒక్క అగ్గిపుల్ల కూడా వెలగట్లేదు? అరే, షాప్ లో అగ్గిపుల్లన్నీ వెలుగుతాయి లేవని చెప్పి గీసి మరీ తెచ్చానే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు?